బీజేపీ నేతలు యామిని మాధవీలత వ్యాఖ్యలకు జేసీ కౌంటర్ ఇచ్చారు. మహిళలను అవమానించేలా వారు మాట్లాడారని, జేసీ పార్క్లో ఎలాంటి సంఘటనలు జరగడం లేదని అన్నారు. అసలు బీజేపీ నేతలు మాధవీలతను ఎందుకు తీసుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? థర్డ్ జెండర్ అంటారు, థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు. మీరు చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో ఓ పక్క ఇదంతా జరిగిన సమయంలోనే పార్కింగ్ లో ఉంచిన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకున్నాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సును తగలబడలేదని, ఖచ్చితంగా బీజేపీ నాయకులే చేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేయబోనని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ సుమోటోగా ఎందుకు కేసు స్వీకరించలేదని జేసీ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో తమ బస్సులు మాత్రమే ఆపారని, ఇప్పుడు బీజేపీ నాయకులు ఈ విధంగా కాల్చివేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పోతే అసలు దీనికి ఎడతాను నేను. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు